హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు మన వ్యూవర్స్ అడిగిన ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో చాలామందికి కామన్గా ఉండే ఒక 3 డౌట్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్ గురించి మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకటేంటి అంటే, ప్రెగ్నెన్సీ మేడం నాకు 34 వీక్స్, బేబీ బ్రీచ్లో ఉంది. సో డెలివరీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది. ఒకటేంటి అంటే, జనరల్గా మనకి టీఫా స్కాన్లో 20-25% వాళ్ళకి బేబీ బ్రీచ్ పొజిషన్లోనే ఉంటుంది. అదే మనకి నెలలు పూర్తిగా వచ్చేటప్పటికి, ఫుల్ టర్మ్ వచ్చేటప్పటికి 3-4% వాళ్ళకి మాత్రమే బ్రీచ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి జనరల్గా 32 వీక్స్ తర్వాత బ్రీచ్ ఉండేది నార్మల్ కెఫాలిక్ పొజిషన్కి తిరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కానీ 36 వీక్స్ వరకు అలాగే ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా బ్రీచ్ పొజిషన్లోనే ఉంటుందన్నమాట. సో మీకు 34 వీక్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా బ్రీచ్ ఉన్నది నార్మల్గా కెఫాలిక్ పొజిషన్కి తిరిగే ఛాన్స్ ఉంటుంది. బేబీ అంటే హెడ్ తల కిందికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటి అంటే, మనం ఓన్గా దీన్ని మార్చుకోవచ్చా అనేది. జనరల్గా హెడ్ బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రావిటీ వల్ల తల కిందికి చాలా కామన్గా ఉంటుంది. కొన్ని కండిషన్స్లోనే బేబీ ఎదురు కాళ్ళతో ఉంటుంది. సో దీన్ని మనం తల కిందికి వచ్చేటట్టు మార్చుకోవచ్చు అనే విషయానికి వస్తే, జనరల్గా సింపుల్ వాక్స్, సింపుల్ ఎక్సర్సైజెస్, మెయిన్గా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ వల్ల కొంతవరకు తగ్గొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఓన్లీ ప్రొఫెషనల్ మాత్రమే చేయగలిగేది ఇది. అది ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అంటామన్నమాట. దానివల్ల కొంతవరకు ఛాన్స్ అనేది ఉంటుంది. అంతే తప్ప మనం 100% బ్రీచ్లో అంటే ఎదురు కాళ్ళతో ఉన్న బేబీని కెఫాలిక్ పొజిషన్కి పూర్తిగా మార్చుకోలేము. సో మనకి మోడ్ ఆఫ్ డెలివరీ నార్మల్గా హెడ్ తల కిందికి ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కంటే ఎదురుకాళ్ళతో ఉన్నప్పుడు నార్మల్కి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాని సిజేరియన్ అయినాక మేము పనులు చేసుకోలేము అని అనుకోవటం కూడా పొరపాటే అండి. ఇప్పుడున్న మనకి టెక్నిక్స్తో ఏంటి అంటే, సిజేరియన్ చేసినా కూడా జనరల్గా 1-2 డేస్కే జనరల్గా వాళ్ళ పనులు, చిన్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు. 1 వీక్ ఆల్మోస్ట్ టోటల్గా ఫ్రీ అయిపోతున్నారు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి ఉన్న డౌట్ ఇది, సిజేరియన్లో ఇచ్చే మత్తు సూది, నడుముకి మత్తు సూది ఇస్తారు కదా, దానివల్ల ఎప్పుడు కూడా నడుము నొప్పి ఉంటుంది, మన పనులు మనం చేసుకోలేము అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. జనరల్గా సిజేరియన్ చేసినప్పుడు నడుముకి ఇచ్చే మత్తు సూది చాలా సన్నగా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి నడుము నొప్పి లైఫ్ లాంగ్ రాదు. ఇంకొకటి ఏంటి అంటే, మనకి జనరల్గా డెలివరీ తర్వాత పాలిస్తూ ఉంటాం, దానివల్ల బాడీలో కాల్షియం తగ్గిపోద్ది. ఇంకా ఫీడింగ్ పొజిషన్ అబ్నార్మల్గా ఉండటం వల్ల కానీ, లేకుంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఈ లిగమెంట్స్, మజిల్స్ రిలాక్సేషన్ వల్ల బ్యాక్ పెయిన్ ఉంటుంది. అంతే తప్ప మనకి ఈ నడుముకి స్పైనల్ అనెస్థీషియా మత్తు సూది ఇవ్వటం వల్ల మనకి లైఫ్ లాంగ్ నడుము నొప్పి ఉండదు. సో డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్గా కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవటము, ఫీడింగ్ పొజిషన్ ప్రాపర్గా ఉండేటట్టు, అంటే మీరు ఎక్కువ వంగకుండా బేబీని కొంచెం ఎత్తులో పెట్టుకొని పాలు ఇవ్వటము, అండ్ జనరల్గా హెల్దీ ఫుడ్, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉంటే మీకు ఈ నడుము నొప్పి ప్రాబ్లం కూడా రాదు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఎర్లీగా మీ డౌట్స్ క్లియర్ చేస్తానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.